వ్యక్తిగత సంబంధించి ఒక ప్రశ్న. గోశాలకు సంబంధించి మీరు లక్షలు సంపాదించారు అన్నది మీ మీద వ్యక్తిగత ప్రశ్న. సంపాదించారా లేదా? నేను గోశాల మీద లక్షలో కోట్లో సంపాదించుంటే ఇంత చిన్న ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. 2, ఆ గోశాల నేను గోవు యొక్క వైభవం గురించి చెప్తే నమ్మినటువంటి వాళ్ళు పాపం ఐశ్వర్యవంతుల బిడ్డలు కూడా వాళ్ళ ఆడవాళ్ళు చేతులు బొబ్బలెక్కేటట్టుగా రాళ్లు మోసి మట్టి మోసి మేమందరం స్వచ్ఛంద సేవతో కట్టుకున్నటువంటి గోశాల. అక్కడ ఉన్న ప్రతి ఇటకలో మా నెత్తురుంది, మా చెమటుంది. అటువంటి చోట నేను ఎందుకు డబ్బులు తినేస్తాను? అంతకన్నా మహాపాప కార్యం ఇంకోటి ఉంటుందా? నిజంగా నేను కానీ గోశాల మీద లక్షలో కోట్లో సంపాదించుంటే ఇవాళ ఈ వడగాడ్పులో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక మోటార్ సైకిల్ మీద అంత వేడి గాడ్పులో ఆఫీస్కి ఎందుకు ఎడతాను? నేను కారు కొనుక్కుని కారులో వెళ్ళలేనా? ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను. గోశాల మీద డబ్బు సంపాదించడం కాదు, ఈ ప్రవచనాల కోసం నేను జీతం